నెల్లూరు రాజకీయాలు వేడి పెంచుతున్నాయి. మొక్కల పెంపకం కోసం ఖర్చు చేస్తున్న నిధులపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలకు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. నగరంలో నాటే ఒక్కో మొక్కకు 12,000 ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలను తోసిపుచ్చారు. కార్పొరేషన్ పరిధిలో నాటే ఒక్కో మొక్కకు 12,000 వెచ్చించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాల్ విసిరారు. పచ్చదనం కోసం మొక్కలు నాటిస్తుంటే ఓర్వలేకపోతున్నారంటూ కామెంట్ చేశారు. 12 అడుగుల మొక్కకు సంరక్షణతో కలిపి 4,000 మాత్రమే ఖర్చు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ చేసిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నారంటూ, నిజమని నిరూపిస్తే డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. లేదంటే ఆ ఆరోపణలు తప్పని ఒప్పుకుని మంత్రి నారాయణకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 50 కోట్ల నామినేటెడ్ పనులు జరిగినట్టు నిరూపించగలరని సూటిగా ప్రశ్నించారు. నియోజకవర్గం పచ్చదనంతో ఉండాలా, కాలుష్య రహితంగా ఉండాలా, నెల్లూరు నగరంలో నివసించే ప్రజలు ఆహ్లాదకర వాతావరణంలో ఉండాలని ఒక మంచి ఆలోచన చేసి నారాయణ సార్ గారు నెల్లూరు నగరం మొత్తం మొక్కలు నాటించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారికి నెల్లూరు నగర కార్పొరేషన్ గురించి తెలుసో లేదో నాకు తెలియదు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు 149.2 స్క్వేర్ కిలోమీటర్లు కలిగినటువంటి 149.2 స్క్వేర్ కిలోమీటర్లు కలిగినటువంటి నెల్లూరు నగరపాలక సంస్థ, అందులో నెల్లూరు నగర నియోజకవర్గం 409 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. 409 కిలోమీటర్ల పొడవు రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లలో 20 అడుగుల పైచిలుకు ఉన్నటువంటి పెద్ద రోడ్లన్నింటిలో కూడా మొదట విడతగా చెట్లు నాటించాలని ఒక ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా అధికారుల చేత సర్వే చేయించి మొదట విడతలో ఎన్ని చెట్లు వేయాలా, మొత్తం మీద ఎన్ని చెట్లు వేయాలని ఒక సమగ్ర సర్వే చేయించారు నారాయణ సార్ గారు. అయితే 20 అడుగుల పైన ఉన్నటువంటి రోడ్లకి 14,900 చిల్లర చెట్లు వేయాలా కావాల్సి వస్తుందని చెప్పి అధికారులు నివేదిక ఇచ్చిన దాని మీద ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు, ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు. ఇది గ్రీన్ కార్పొరేషన్ యొక్క నామ్స్ ప్రకారం, అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ నామ్స్ ప్రకారం ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు వేసే విధంగా అధికారులు నివేదిక తయారు చేసి నారాయణ సార్ ముందు పెట్టారు. నేను చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్పదలుచుకుంది ఒకటే, నువ్వు చెప్పిన 12,000 రూపాయల లెక్కన చెట్టుకి ఇచ్చుంటే రేపు ఉదయాన 11 గంటలకి నేను నా పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచే పూర్తిగా వైదొలుగుతా. నిన్ను నేనేమి చేయమని చెప్పట్లా, నేను మాట్లాడింది తప్పు, నారాయణ సార్ గురించి మాట్లాడింది తప్పు అని చెప్పు చాలు. నువ్వు చెప్పింది నిజమైతే నేను నా డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా పూర్తి స్థాయి రాజకీయాల నుంచి తప్పుకుంటా.